వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో బ్రాడ్ పిట్ హీరోగా నటించిన F1 మూవీ ర్యాంపేజ్ కొనసాగుతూ ఉంది. సినిమా ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఫార్మర్ F1 రేసర్ తిరిగి చాలా ఏళ్ల తర్వాత F1 రేస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేశాడు, అసలు ఉంటుందా అమ్ముడుపోతుందా అనుకుంటున్న తన ఓనర్ కంపెనీని ఎలా కాపాడాడు అన్న రోలర్ కోస్టర్ రైడ్ గా తెరకెక్కిన F1 మూవీ రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నిచ్చిన మూవీస్ లో ముందు నిలిచే సినిమా అని చెప్పవచ్చు. విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ, యాక్టింగ్ కానీ ప్రతిదీ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉంటుంది సినిమాలో. ఇక బ్రాడ్ పిట్ యాక్టింగ్ ఎక్సలెంట్ గా అనిపించగా ప్రతి సీన్ కూడా విజువల్ వండర్ లా అనిపిస్తుంది సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు రీసెంట్ టైమ్ లో. మీ ఏరియాలో బెస్ట్ థియేటర్ లో సినిమాను చూడడానికి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇండియాలో సినిమా వీకెండ్ లో ఆల్మోస్ట్ 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని మంచి జోరునే చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో కుమ్మేసిన ఈ సినిమా అమెరికాలో వీకెండ్ లో $55.6 మిలియన్ మార్కును అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 476 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను సాధించిన ఈ సినిమా టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి $88.4 మిలియన్ మార్కును దాకా సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 756 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా వీకెండ్ గాను $144 మిలియన్ మార్కు దాకా అందుకొని దుమ్ము దులిపేయగా ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1232 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. సినిమాకు వస్తున్న యునానిమస్ రెస్పాన్స్ ను చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో అద్భుతమైన వసూలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇండియాలో కూడా ఈజీగా 65 నుండి 70 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సినిమా అవలీలగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతకన్నా మించి వస్తే ఇది ఎక్స్పెక్టేషన్స్ ను భారీ లెవెల్లో మించిపోయిందనే చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో అంచనాలను మించి జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.